ఇప్పుడు నేల ఉన్నది సార్. నేల పీహెచ్ వాల్యూ ఉంటది దాంట్లో. అది ఎంత ఉండాలి? ఏ పంటకి ఎంత ఉండాలి? అసలు భూమిలో అన్ని పోషకాలు సమపాళ్లలో ఉన్నాయా? అది హ్మ్. టెస్ట్ చేయాలి. ఆ హ్మ్. టెస్ట్ చేసే నాదుడు లేడు, చేయించే నాదుడు లేడు. ఏఓలను ఉన్నారు ఇప్పుడు. ఎక్స్‌టెన్షన్స్ ఆఫీసర్స్ ఉన్నారు. ఏఓస్ ఉన్నారు. ఏదో మండలంలో ఉంటారు. ఏడీలు ఉన్నారు. వాళ్ళ పనేందంటే రైతులతోని కొద్దిగా అవగాహన కల్పించడం. ఈ కరెక్ట్. పంట మీరు వెయ్యండి. ఈ హ్మ్. పంటలో లాభాలు బాగున్నాయి. దీనికి మార్కెట్‌లో విలువ ఉన్నది. మీరు ఈ భూమిలో వేయండి. మల్కాపూర్‌లో ఈ భూమి ఉన్నది, ఎర్ర సాయిల్ ఉన్నది. గిదే ఏంట్రా అని చెప్పాలి. వాళ్ళు ఎర్ర సాయిల్ కాదు, నల్ల సాయిల్ కాదు, ఏ సాయిల్ అయినా గానీ ఇంత వరి పెట్టుకుంటాడో అయిపోతాంది. మరి వాళ్ళు ఎక్కడ పోతాన్రా అంటే వాళ్ళ పాపం వాళ్ళని కూడా అంటట్లేదు సార్. హ్మ్. ఏ రైతు పోయి అయినా వాళ్ళని క్వెషన్ ఏం చేస్తానంటే, నా పంటకిట్లా తెగులొచ్చింది సార్, ఈ పురుగొచ్చింది సార్ ఇది అని చెప్పడం కాదు. నాకు రైతు బంధు వల్లే సార్, నాకు హ్మ్. రుణమాఫీ కాలేదు సార్ అని వాళ్ళని అట్లా డైవర్ట్ చేసి గవర్నమెంట్ అదే పని చెప్తాంది. రైతు పోయి కూడా అదే పని అడుగుతాడు. ఓకే. ఓకే. ఆ! వాళ్ళేం చేయలేకపోతారు పాపం. హుహు. మనకున్నారు వాళ్ళు. సలహాలు ఇవ్వడానికే ఉన్నారు వాళ్ళు. చదువుకొని వచ్చిర్రు కాబట్టి మనకు ఏ క్వెషన్ ఏసినా వాళ్ళు జవాబు చెప్పడానికి సిద్ధంగున్నారు. హ్మ్. కానీ చూడండి మీరు, అది అక్కడ ఆ పని జరుగుతలేదు. కరెక్ట్. అందరూ రైతు బంధు మాత్రమే అడుగుతున్నారు గానీ, ఈ అస్సలు వ్యవసాయము సమస్య, అసలు పంటకొచ్చిన తెగులో, ఆ! పంటకొచ్చిన కష్టమో, నష్టమో ఏది ఆయన అడగడం లేదు. జనువులున్నాయా? లేకుంటే పెసలున్నాయా సార్? నేను ఏ వెరైటీ ఎయ్యాలి? ఏది క్లిక్ అయింది? ఇప్పుడు కొత్తగా ఏమైనా వెరైటీలు వంగడాలొచ్చినాయా? వాటిని నేను ఏం అని అడిగే నాథుడు లేడు సార్. హుహు. నాతో సహా ఎవ్వరూ అడగడం లేదు. వాళ్ళు ఆ పని చెప్పడం లేదు. వీళ్ళు అడగడం లేదు.